ఏమిటి అలా చూస్తున్నావు? పాల గ్లాస్తో రాలేదేమిటనా? శోభన గదిలో నీ చేత పాలకు బదులు కన్నీళ్లు తాగిద్దామని. అర్థం కాలేదా? నా పంతో నెగ్గించుకోవడానికే నేను నిన్ను చేసుకున్నాను. ఏదోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఏ సత్యభామ రూపం నాలో చూస్తావా? కాదు, చిన్న మెదడు ఏమైనా చితికిపోయిందేమో వెరిఫై చేస్తా. లుక్, నా కంపెనీలో నా ఇష్టం లేకుండా ప్రవేశించావు. నీ కంపెనీలో ఏమిటి, నీ లైఫ్ లోనే ప్రవేశించాను. అఫ్ కోర్స్, ఇది నా ఇష్ట ప్రకారమే జరిగింది. ఇప్పుడు కార్మికుల దృష్టిలో నువ్వు నన్ను ఓడించిన యూనియన్ లీడర్వి కాదు, నేను గెలుచుకున్న ఉమాదేవి మొగుడివి. ఈ క్షణం నుంచి యూనియన్ నా చేతుల్లోనే ఉంటుంది, లీడర్ నా గుప్పెట్లోనే ఉంటాడు. ఇంటి బయట ఉమాదేవి మొగుడుగా, ఇంటి లోపల ఉమాదేవి ఇంటి పనులు చూసేవాడిగా ఈ రోజు నుంచి తమరు ద్విపాత్రాభినయం చెయ్యాలి. ఏ కార్మికులు నిన్ను అన్న, తమ్ముడు, గురు, దోస్త్ అని పిలిచారో వాళ్లే రేపటి నుంచి నిన్ను సార్ అని పిలుస్తారు. చూసావా, వాళ్ళ అంతస్తు నుంచి నిన్ను నా అంతస్తుకి లాగేసి నువ్వు ఉద్ధరించాలనుకున్న కార్మికుల్ని నీకెలా దూరం చేశాను? ఏం చెయ్యాలో తోచక నవ్వుతున్నావా? నవ్వు. ఆ నవ్వు నీకింకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అందమైన పెళ్ళాన్ని పక్కలో పెట్టుకుని కూడా ముట్టుకోవడానికి వీల్లేక గడ్డాలు పెంచుకుని పిచ్చివాడ్లా పార్కు వెంట నువ్వు తిరుగుతుంటే. నా చిటికిన వేరంత లేదు నీ చిన్న మెదడు. ఎన్ని ఆలోచనలు చేశావే. ఏ నన్ను ఏమి అంటావా? పెళ్ళానివి కదే. నువ్వు అన్నట్టుగా ద్విపాత్రాభినయం కాదు, తల్లిని సంతోష పెట్టే కొడుగ్గా, కార్మికుల కష్టాలు కన్నీళ్లు తుడిచే యూనియన్ లీడర్గా, అహంకారపు పెళ్ళానికి అర్ధాంగి అర్థం తెలిసొచ్చేలా చేసే ఘరానా మొగుడిగా త్రిపాత్రాభినయం చేస్తాను. అగా నువ్వు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినాలిగా. ఇంకేమన్నావు? నీ అందం చూసి నేను గెడ్డాలు పెంచుకుంటానన్నా. ఈ గడపలోనే కాదు, నువ్వు పూర్తిగా చీర ఊడదీసుకుని నా ఎదురుగా నుంచున్నా చిరునవ్వుతో నిగ్రహించుకోగల కెపాసిటీ ఉన్నవాడిని. నన్ను ఉమాదేవి మొగుడు అంటారు, లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళం అంటారో తేలుస్తా. ఇంపాసిబుల్. ఇంపాసిబులా? ఇస్త్రాకులు కట్ట. ఏదోసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ పగిలిపోద్ది. జాగ్రత్త. డాడీ, బాత్రూమ్ లో వాటర్ రావడం లేదు. ప్లంబర్ ని పిలిపించి రిపేర్ చేయించమని చెప్పండి. ఎవరికి? రాజుకి. ఎలక్ట్రిక్ బిల్, టెలిఫోన్ బిల్ అతన్నే వెళ్ళి కట్టమని చెప్పండి. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా అతన్ని కొనుక్కురమ్మని చెప్పండి. నువ్వు చెప్పిన ఏ పని కూడా రాజు చెడుగాక చేయడమ్మా. ఎందుకు చేయడు? ఇంటల్లుడు ఇంటి పనులు కూడా చెయ్యాలి. నామోషి ఏం లేదు, చెయ్యమని చెప్పండి. అతను చెయ్యడు అని నొక్కి మరీ చెప్తున్నాను. చెయ్యడు చేయడని మీరు చెప్తారే. అతను పిలవండి, నేనే చెప్తాను. పిలవటానికి ఇంకా ఎక్కడున్నాడు? పొద్దున్నే లేచి యూనిఫామ్ వేసుకున్నాడు, జమ్మని హీరో సైకిల్ ఎక్కాడు, హీరోలాగా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంట్రా కొత్తగా దండాలు పెడుతున్నారేంటి? తమరు ఇప్పుడు మా ఓనర్ అయ్యారు కదండి. తంతాను రే, ఓనర్ గేనరు అన్నారంటే. రే చూడండి, నేను ఎప్పట్లాగే మీ అన్నని, తమ్ముడిని, మావని, మీ దోస్తుని, మీ బాసుని రా. అరే మీరు అభిమానించే మీ మామూలు రాజు. నీలో మార్పు ఏం రాలేదా? ఎందుకు వస్తుందిరా? నా మీద కడుపు మనతో మన యజమానురాలు నా జీతంలో 10 రూపాయలు కట్ చేస్తే మీరు అందరూ నా తరఫు వచ్చి స్ట్రైక్ చేయాలి. అలాగే ఈ ఫ్యాక్టరీలో మీకు అన్యాయం జరిగితే మీ అందరి తరఫున ఆవిడ 10 మంది ముందు నిలబెట్టి కడిగేస్తాను. అది మన రాజులో ఏమాత్రం డిఫరెన్స్ రాలేదురా. రాజల్లుడు, బాపినీడు గారు అమ్మాయిని చేసుకున్నావు కదా, గొప్ప అడుగు అయిపోయి ఉంటావు అనుకుంటున్నారు ఎదవలు. పాపిడి కూర్చోటేంటి నా గొట్టం? అంతేనంటావు బాబాయ్? ఇది కొంచెం ఎక్కువైందిరా. నిన్న పెళ్ళైంది కదా, రాత్రి శోభనం. సరేగా నల్లుడు, గదిలోకి వెళ్ళాక గడ నువ్వేసావా అమ్మాయి వేసుకుందా? మగాళ్ళ మనం ఎందుకు వేస్తాం? ఆరు తనే వేసుకుందా. మనం ఇలా స్టైల్ గా స్టిల్ ఇచ్చి అక్కడే నిలబడిపోయామే. ఇలా రావే అన్నా. ఓనర్ గాని రావే అనేసవా? ఈడేటువంటి మధ్యలో బొంగులో ప్రశ్న వేస్తాడు. పెళ్ళాన్ని రావే అనకుండా రండి అంటారటండి. ఆ తర్వాత ఏమైంది అది చెప్పవా? పాల గ్లాస్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. నాకు చిరాకు వచ్చింది. ఇంగ్లీష్ లో ఏంటి, తెలుగు చెప్పవే అన్నా. అయ్యో బాబాయ్, మళ్ళీ వేనావా? వీడెవడండి బాబు మధ్యలో బొంగులో ప్రశ్నలు వేస్తాడు. అల్లుడు, ఆ తర్వాత ఏమైంది? పైకెత్తు అంది. ఎత్తావా? ఎత్తమంటే ఎత్తకుండా ఉంటానికి మనం ఏమైనా అల్లాటప్ప అనుకున్నావా?
అమాంతంగా ఎత్తి గిరగిర తిప్పి మంచం మీద వేసి పడేశాను. ఆ తర్వాత నేను దూకా. ఆ తర్వాత ఏం చేశా? నీకు పెళ్ళయిందా? ఆ తర్వాత ఏం చేస్తా చెప్పాలా? కస బిస మస కరెంటు తీసి గుసా గుసా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మిస్ భవానీ, వై ఆర్ యు లేట్ టుడే? గిఫ్ట్ కొనడానికి షాప్కి వెళ్ళాను. ఎవరికి గిఫ్ట్? మీకే మేడం. ఎలా ఉంది? వెరీ నైస్. పెళ్లి రోజే ఇద్దాం అనుకున్నాను, సమయానికి దొరకలేదు. నేను జీవితంలో ఎప్పుడూ లేటే. థ్యాంక్స్. పొట్టి థ్యాంక్స్ చాలదు మేడం. 9 నెలల్లో ఇలాంటి బుల్లి యజమానురాల్ని మాకు అందించాలి. ఎక్కడ చచ్చింద్ర బాబు, ఈలోగా నేను చచ్చిపోతున్నాను. ఏంటే పొద్దునగా నీడ కోసం ఎక్కడ తెచ్చా? దొడ్లో పంపునట్టు మాట్లాడతారే? మైల్ దూరం నడిచి 6 గంట సేపు క్యూలో నిలబడితే ఈ బింది నీళ్ళైనా దొరికినాయి. ఇదిగా ఈ వర్కర్స్ కాలనీలో ఇంతమంది ఉన్నారు, నీళ్ళ ఇబ్బంది గురించి పట్టించుకునే మగాడే లేడు. బాబాయ్, ఈ కాలువలో నీళ్లు రావా? రావు బాబు, నీళ్ళ కోసం అమ్మగారిని అడిగి నోరు ఎండిపోయింది. ఈ కాలనీ గురించి అమ్మగారు పట్టించుకోరు, గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోరు. ఆ టైం అయింది రాజు, నేను వెళ్ళొస్తాను. ఎక్కడ బాబు? ఇండస్ట్రియల్ ఎక్సర్సైజ్ కదా? కాదురా, వేరే పని పడింది, చెప్తాను పద. ఆ ఇంట్లోకి పోనీ. ఏ ఇంట్లోకండి? ఆ ఇంట్లోకే. అంత పెద్ద ఇంట్లోకే ఏమంటే? ఎక్కినండి తొక్కినండి లోపల పెట్టి తొక్కేస్తానండి బాబు, నేను తొక్కనండి. ఇప్పుడు నువ్వు తొక్కకపోతే నిన్ను కింద పడేసి నేను తొక్కుతా. తొక్క. కాలు కింద పెట్టుకోండి. ఆ. మీకెందుకండి బాబు, నేను దొక్కుతానండి బాబు. తొక్కో. నేను దొక్కుతానండి బాబు. తొక్కో. అంత పెద్ద ఇంట్లోకి వెళ్తున్నా కదండి, గురకాగడ సంపేస్తాడమని భయంగా ఉందండి బాబు. నీకేం భయం లేదు, ఇక్కడ నిన్ను ఎవరు ఏమనరు. ఇది మన మామగారు ఇల్లురా అప్పన్న. మామగారిల్లా? ఊరుకోండి సార్, మామగారిల్లు అంటే మామగారిల్లు. నా మీద జోకులు వేస్తారంటండి. చూసావు డాడీ, గతి లేని వాళ్ళ ఎలా రిక్షాలో వచ్చాడో. డబ్బులు ఇవ్వయా బాబు. ఏమిటిది అల్లుడు శిష్య, కారేసి గళ్ళ పోయావా? ఈ ఇంట్లో కుక్కలు బాగోకపోయినా బేబీ కారు ఇచ్చే పంపిస్తుంది ఆసుపత్రికి. కుక్కలు కూడా కార్లు ఎక్కుతున్నాయి కాబట్టి నేను కారు ఎక్కడ మానేసి రిక్షా ఎక్కుతున్నాను. ఇదిగా ఏటలా బిత్రప చూస్తున్నావు? నేను ఎవరినన్నా? ఆ, ఈ ఇంటికి అల్లుణ్ణి. ఆ, ఈయన మా మామగారు, ఇది నా ముద్దుల పెళ్ళ. ఆ. మా ఇద్దరికి పెళ్లిలా జరిగిందా అని ఆశ్చర్యపోతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకొని పో అంటే ఆ. మా అమ్మ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి కోసుకుని రక్తం ధారపోసాను పెళ్లి చేసుకున్న వీరవనిత. జై చిరంజీవ జగదేక వీరా. నాకు పెళ్లి కాలేదండి, ఇలాంటి పార్టీలో సాటిస్ఫైడ్ గురుగారు. షట్ అప్.